Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. One for a star. కాంగ్రెస్ పార్టీ పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్న కొందరు సీనియర్లు బహిరంగ అసమ్మతి గలం వినిపిస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ పై గుర్రుగా ఉన్న సీనియర్ నేతలు మొన్న జరిగిన భేటీలో ఒక్క తాటిపైకి వచ్చి పీసీసీ చీఫ్ కు వ్యతిరేకంగా గలం విప్పడాన్ని పార్టీ పెద్దలు సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో సీనియర్ల అసమ్మతిపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ అడ్వైజర్ బాధ్యతలు ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ కు అప్పగించింది. ఈయన గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేశారు. తెలుగు రాష్ట్రాల సీనియర్ నాయకులందరితోనూ దిగ్విజయ్ కి పరిచయాలు, మంచి సంబంధాలున్నాయి. దీంతో రాష్ట్ర పార్టీలో నెలకొన్న సంక్షోభానికి తెరదించే బాధ్యతలను కూడా హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ కి అప్పగించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి రోజు రోజుకో కొంచెం క్లిష్టంగా మారుతున్నది. సీనియర్లు వర్సెస్ జూనియర్లు, అంటే పాతవారు కొత్తవారు అని రెండుగా విడిపోయినట్టుగా స్పష్టమవుతుంది. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంత అసంతృప్తుల జ్వాల ఎక్కువైంది. అంటే ఇందులో ముఖ్యంగా సీనియర్లకు ప్రాధాన్యత లేదని, అంటే అదేవిధంగా రేవంత్ వైఖరి కూడా అదే రకంగా కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కొంత సీనియర్లను ఇరుకున పెట్టే విధంగా ఉన్నాయి. హోంగార్డులు అనడము, ఐపీఎస్ అనడము, వీటన్నిటి ఈ నేపథ్యంలో ఇటీవల ఏఐసిసి తెలంగాణకు సంబంధించి కొన్ని కమిటీలను నియమించింది. ఆ కమిటీలో ముఖ్యంగా అంటే రేవంత్ రెడ్డి వర్గీయులకు, ప్రధాన టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు, రేవంత్తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్లకు కొంచెం పెద్దపీట వేసినట్టుగా స్పష్టమవుతుంది. దీన్ని కొంచెం జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, హనుమంతరావు కావచ్చు, ఇట్లాంటి అంటే చాలా మంది. అయితే కొంతమంది మాత్రం రేవంత్ తీరును సమర్థిస్తున్నారు. అంటే మల్లు రవి లాంటి కొంతమంది మాత్రం, మహేశ్వర్ రెడ్డి, మల్లు రవి ఇలాంటి వాళ్ళు కొంతమంది రేవంత్ వైఖరిని కొంత సమర్థిస్తున్నప్పటికీ రాజనరసింహ పార్టీలో సీనియర్ అయినటువంటి రాజనరసింహ వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి వైఖరిని ఇది చేస్తున్నారు. ఏఐసిసి విధానాలను కూడా కొంత తప్పడుతున్నారు. అంటే మాణికం ఠాకూరు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జి, రేవంత్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కయ్యారు అని కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యత చేపట్టిన వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన నిరసన వైఖరిని తెలియజేశారు. మాణికం ఠాకూర్ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. అప్పటి నుంచి మొదలైనటువంటి ఈ అసమ్మతి గళాలు ఇంకా రోజు రోజుకు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రేవంత్ రెడ్డి వర్గానికే పెద్దపీట వేస్తున్నారు. మాకు అసలు పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీని మేము మొదటి నుంచి కష్ట సుఖాలలో అన్నిట్లలో ఉన్నాం, మేము మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్న ఆరోపణలు రోజు రోజు పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి బీజేపీ కూడా అంటే కాంగ్రెస్ తోని అసమ్మతివాదులను ఆగ్రహం వ్యక్తం పీసీసీ
చీఫ్ రేవంత్ రెడ్డి మీద ఆగ్రహంతో ఉన్న వాళ్ళందరితో బీజేపీ నేతలు టచ్లోకి వచ్చినట్టుగా కూడా సమాచారం వస్తుంది. కాంగ్రెస్ నుంచి కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరి ప్రస్తుతం బీజేపీలో కీలక పదవుల్లో ఉన్నటువంటి ఒకరిద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతులకు గాలం వేసి తమ పార్టీలో చేర్చుకునేందుకు ఫోన్లు చేయడం కానీ వాళ్ళ ఒక కార్యాచరణలో ముందుకు వెళ్తామని తెలుస్తుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టి అంటే పార్టీలో అసమ్మతి పెరగడము, అసమ్మతి ద్వారా కొంత కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత అసహనం కూడా మొదలు కావడము, వాళ్ళ అయోమయానికి గురి కావడం, దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్టు ఏఐసిసి అధిష్టానం కొంత సరిదిద్దు చర్యలు చేపట్టేట్టుగా స్పష్టమవుతుంది. తెలంగాణ సలహాదారుగా దిగ్విజయ్ని అప్పచెప్పి దిగ్విజయ్ సింగ్ని అప్పచెప్పి అటు సీనియర్లను ఇటు జూనియర్లను ఇద్దరితో సంప్రదింపులు జరపాలి. సంప్రదింపు పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత సంక్షోభాన్ని తెరదించాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి అధిష్టానం ఆయనకు బాధ్యత అప్పగించిన తెలుస్తున్నది. అయితే మరోసారి ఈరోజు కాంగ్రెస్లోని రేవంత్ వ్యతిరేకులు ఒక సమావేశం నిర్ణయించారు. వాళ్ళు అంటే ఎవరైతే అసమ్మతితో ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళందరినీ ఆహ్వానించారు కూడా. ఇది ఈరోజు సాయంత్రం మీటింగ్. అయితే చివరి నిమిషంలో మనం దిగ్విజయ్ సింగ్ కొంత రంగంలోకి దిగి ఒకరిద్దరు నేతలతో మాట్లాడము, నేను సరి చేస్తాను, మీరు ఎవరు దీన్ని పెద్దగా చేయకండి, ఇష్యూ చేయకండి, ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితిలో మీరు సీనియర్లు పార్టీని ఇరకాటంలో పెట్టడం సరైనది కాదని అసెస్మెంట్గా తెలుస్తా ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సాయంత్రం జరగాల్సిన మీటింగు వాయిదా పడినట్టుగా చెప్తున్నప్పటికీ అసమ్మతులు మాత్రం తమ నిరసన గళాన్ని వీడేది లేదు అని చెప్తా ఉన్నారు. అంటే ఈ పిసిసిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీని గడిచిన 5-6 సంవత్సరాలుగా కాపాడుతూ వచ్చినటువంటి సీనియర్లను కాదని నిన్నమన్న అంటే రేవంత్ తర్వాత కానీ రేవంత్తో పాటు వచ్చిన వాళ్ళను పెద్దపీట వేయడము, వాళ్ళకు పార్టీ పదవులను కట్టబెట్టడము, మిగతా వాళ్ళను కొంత విస్మరించడము ఇది సహించేది లేదు. ఎట్టి పరిస్థితిలో ఈ విషయాన్ని తాడోపేడి తెలుసుకుంటాం. రేవంత్ వైఖరిని మేము ఎట్టి పరిస్థితిలో భరించేది లేదు, ఆయన ఒంటెద్దు పోకలను మేము సహించము అంటూ స్పష్టం చేస్తా ఉన్నారు. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో దిగ్విజయ్ సింగ్ రంగంలో దిగినప్పటికీ కొంత అసమ్మతి తగ్గలేదు. ఎవరికి వాళ్ళుగా ఫోన్లలో మాట్లాడుకోవడం కానీ రేవంత్ వైఖరిని కానీ దిగ్విజయ్ సింగ్ మాట్లాడిన అంశం కానీ ఏఐసిసి మల్లికార్జున ఖర్గే కానీ మిగతా వాళ్ళు ఈ విషయంలో చూసి చూడట్టుగా వ్యవహరించాం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి సీనియర్లు మాత్రం మేము సహించము, ఎట్టి పరిస్థితుల్లో అంటే రేవంత్ను పక్కకు పెట్టాలి అనే ఒకే దానితో వీళ్ళు వెళ్తుండగా స్పష్టమవుతా ఉన్నది. మొత్తంగా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో కొంత గందరగోళంగా ఉంది. అయితే ఈ గందరగోళం ఎక్కడి వరకు వెళ్తుంది, ఎలా వెళ్తుందని తెలియట్లేదు. అయితే ఇదే అదనంగా తీసుకున్నటువంటి ఆపరేషన్ ఆకర్షణ ఎప్పటి నుంచో అమలు చేస్తున్నటువంటి బీజేపీ కాంగ్రెస్లో సీనియర్లు ఇప్పటికే పార్టీ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి నాయుడు మర్రి శేఖర్రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి బీజేపీలోకి ఆహ్వానించి కాషాయ కండువా కప్పి అదే తరహాలో మరికొంతమందిని అంటే దామోదర రాజలక్ష్మి కానీ ఇంకా మిగతా వాళ్ళను కూడా కొంత వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళతో సంప్రదిస్తున్నారు అని చెప్పేసి ఈ బాధ్యతను పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అన్న తీసుకున్నారు. ఆమె అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తనకున్నటువంటి పరిచయాలు, తనతో ఉన్నటువంటి క్లోజ్నెస్ వీటిని దృష్టిలో పెట్టుకుని ఆవిడ నేను వాళ్ళతో మాట్లాడుతున్నానని చెప్పినట్టు తెలుస్తా ఉంది. వాటితో పాటు ఒకరిద్దరు నేతలు కూడా రంగంలోకి దిగి కాంగ్రెస్తోని అసమ్మతి నాయకులను ఫోన్లలో మాట్లాడుతూ వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా స్పష్టమవుతారు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం అంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొంత గడ్డు పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి గందరగోళంగా తయారైంది. రేవంత్ రెడ్డి పిసిసి పదవిని అప్పగించడమే కాంగ్రెస్ పార్టీ చేసిన పొరపాటులాగా కింది స్థాయి నాయకులు భావిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి అభిమానులు మాత్రం రేవంత్ రెడ్డి పనితీరును వాళ్ళు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఎండగడుతున్నారు. సోషల్ మీడియాలో పార్టీ సీనియర్లను కూడా మీరేం చేశారు, మీరు అధికారంలోకి ఉన్నప్పుడు ఏం చేశారు, అధికారం పోయిన తర్వాత ఏం చేశారు, రేవంత్ వచ్చినాక ఇది చేశారు వాళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు. మొత్తంగా రేవంత్ వర్సెస్ సీనియర్లు అనే విధంగా జరుగుతూ ఉన్నది. అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మాత్రం గతంలో దూకుడుగా కాకుండా కొంత ఆచి చూసి వ్యవహరిస్తున్నారు. ఎవరైనా రేవంత్ అసలు మీడియాను కలవట్లేదు, కలిసినా కానీ వారు మాట్లాడుతున్నారు అంటే అధిష్టానం చూసుకుంటారు, సీనియర్ల విషయంలో అధిష్టానం మాట్లాడుతుందని చెప్తూ తప్పించుకుంటున్నారు. కానీ అసలు గతంలో లాగా వ్యాఖ్యానించడం కానీ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేయడం కానీ సెటైరికలు వేయడం కానీ ఇట్లాంటి ఏం చేయకుండా ఆయన చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.
ఈ పరిస్థితి ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ రెండు కూడా చాలా సున్నితంగా గమనిస్తూ వీలున్నంత వరకు ఆ పార్టీని నిర్వీర్యం చేసి అందులో సీనియర్ నాయకులను కానీ జూనియర్లను కానీ తమ పార్టీలో చేర్చుకోవాలని కొంత పథకాలు అయితే రచిస్తున్నారు. ఈ పథకాలు ఎంతవరకు వస్తాయి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనైక్యత అసంతృప్తి ఇప్పట్లో చల్లారుతుందా లేదా అనేది మాత్రం కొంతకాలం వేచి కృష్ణమూర్తి